ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీకు తెలుసా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉందని? ఎస్, మీరు వింటుంది నిజమే. మీ జీవితంలో ప్రతి ప్రాబ్లం కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే ప్రార్థన. మీ జీవితంలో సమస్యలు అధికమవుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిగతుల్లో, ఎటు వెళ్ళాలో దిక్కు తోచని స్థితిగతుల్లో ప్రార్థన చేసి చూడండి. సమస్యలు అధికమైతే మీ ప్రార్థన దానికంటే అధికం కావాలి. ఎప్పుడైతే మీ ప్రార్థన బలం అధికమైందో ఆటోమేటిక్గా మీ సమస్యల యొక్క బలం తగ్గించబడుతుంది. ఎప్పుడైతే సమస్యల బలం తగ్గించబడ్డదో మీ జీవితంలో కోల్పోయిన సంతోషం తిరిగి వస్తుంది. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలనుకుంటున్నారో డెఫినెట్గా దాన్ని సాధించగలుగుతారు. సమస్య తొలగించబడుతుంది, సంతోషం మీ జీవితంలోకి వస్తుంది. ప్రార్థనా బలాన్ని అధికం చేసి చూడండి, డెఫినెట్గా మీరు అనుకున్నది పొందుకుంటారు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీకు తెలుసా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉందని? ఎస్, మీరు వింటుంది నిజమే. మీ జీవితంలో ప్రతి ప్రాబ్లం కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే ప్రార్థన. మీ జీవితంలో సమస్యలు అధికమవుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిగతుల్లో, ఎటు వెళ్ళాలో దిక్కు తోచని స్థితిగతుల్లో ప్రార్థన చేసి చూడండి. సమస్యలు అధికమైతే మీ ప్రార్థన దానికంటే అధికం కావాలి. ఎప్పుడైతే మీ ప్రార్థన బలం అధికమైందో ఆటోమేటిక్గా మీ సమస్యల యొక్క బలం తగ్గించబడుతుంది. ఎప్పుడైతే సమస్యల బలం తగ్గించబడ్డదో మీ జీవితంలో కోల్పోయిన సంతోషం తిరిగి వస్తుంది. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలనుకుంటున్నారో డెఫినెట్గా దాన్ని సాధించగలుగుతారు. సమస్య తొలగించబడుతుంది, సంతోషం మీ జీవితంలోకి వస్తుంది. ప్రార్థనా బలాన్ని అధికం చేసి చూడండి, డెఫినెట్గా మీరు అనుకున్నది పొందుకుంటారు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీకు తెలుసా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉందని? ఎస్, మీరు వింటుంది నిజమే. మీ జీవితంలో ప్రతి ప్రాబ్లం కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే ప్రార్థన. మీ జీవితంలో సమస్యలు అధికమవుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిగతుల్లో, ఎటు వెళ్ళాలో దిక్కు తోచని స్థితిగతుల్లో ప్రార్థన చేసి చూడండి. సమస్యలు అధికమైతే మీ ప్రార్థన దానికంటే అధికం కావాలి. ఎప్పుడైతే మీ ప్రార్థన బలం అధికమైందో ఆటోమేటిక్గా మీ సమస్యల యొక్క బలం తగ్గించబడుతుంది. ఎప్పుడైతే సమస్యల బలం తగ్గించబడ్డదో మీ జీవితంలో కోల్పోయిన సంతోషం తిరిగి వస్తుంది. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలనుకుంటున్నారో డెఫినెట్గా దాన్ని సాధించగలుగుతారు. సమస్య తొలగించబడుతుంది, సంతోషం మీ జీవితంలోకి వస్తుంది. ప్రార్థనా బలాన్ని అధికం చేసి చూడండి, డెఫినెట్గా మీరు అనుకున్నది పొందుకుంటారు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.